అభిషేకించి చెప్పుచున్న ప్రతి ఒక్క మాట నైనా నీ బిడ్డల హృదయంలో ఫలింపును దయచేయండి. దీవించి ఆశీర్వదించి చెప్పుచున్న సేవకులు వింటున్న నాకు మాకు మా అందరికి వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని దీవించి మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధనాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? సంతోషంగా వారు రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుంచి 21వ వచనం వరకు చదువుదాం. దయతో పరిశుద్ధ గ్రంథాలు కలిగి ఉన్న మీ అందరూ కూడా నిర్గమాకాండము 30వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చూడగలరు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దాని కొనక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమున దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకును బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకయుండునట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండెను. చాలు. ఈరోజు చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రత్యక్ష గుడారంలో రెండవ వస్తువు, ఆవరణంలో మనకు కనిపిస్తున్నటువంటి రెండవ వస్తువును గూర్చి ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారం అనగానే మనకి 3 భాగాలుగా గుర్తుకు రావాలి. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఆవరణములో మొదటిగా బలిపీఠం ఉంది. ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నది రెండవది గంగాళము. చెప్తారా ఒకసారి? ఏంటండి గంగాళము? దీని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మోషేకి ఏదైతే ఆ అరణ్యములో చెప్పాడో, చెప్పిన దానిని మోషే క్రమము తప్పకుండా ప్రత్యక్ష గుడారానికి ఏ వస్తువులు అవసరమై ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా దేవుని సహాయముతో మరి చేయిస్తూ వస్తున్నాడు. అయితే ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నటువంటి రెండవ వస్తువు ఏమిటంటే ప్రత్యక్ష గుడారములో గంగాళమును గురించి ధ్యానం చేస్తాం. దేని గురించి? గంగాళము. ఈ గంగాళం అనేది ఎక్కడుంది, దీన్ని దేంతో చేశారు, దీన్ని అసలుకి ఎందుకు వాడుతారు అనేది మనము ధ్యానం చేసేటప్పుడు ప్రత్యక్ష గుడారములో దేనిని గూర్చి మనం ధ్యానం చేసినా యేసుక్రీస్తు ప్రభువునకే సాదృశ్యంగా ఉంటుంది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే ఆ యొక్క వస్తువులకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. వాటి లక్షణాలు ధ్యానం చేసినప్పుడు యేసు ప్రభువే మనకు కనిపిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు తప్ప ఇంక ఎవరు అక్కడ మహిమపరచబడ్డానికి కానీ ఘనపరచబడ్డానికి కానీ అవకాశము ఆ ప్రత్యక్ష గుడారములో లేదు, ఇవ్వబడలేదు.
ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వచనాలలో ప్రత్యక్ష గుడారములో ఈ గంగాళం ఎక్కడ ఉండాలి అని ఆలోచన చేస్తే, మరియు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, కడుక్కొనుటకు నీవు ఇత్తడితో దాన్ని కొనక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమున దాన్ని ఉంచాలన్నాడు. ఈ ప్రత్యక్ష గుడారములో ఈ గంగాళం అనబడినటువంటి వస్తువును ఎక్కడ పెట్టాలి అంటే బలిపీఠమునకును పరిశుద్ధ స్థలమునకును నడుమున కట్టాలి అంటున్నాడు. అంటే ఈ గంగాళం ప్రత్యక్ష గుడారంలో ఎక్కడ ఉండేది అంటే నడుమున అనంటే మధ్యలో ఉండేదని అర్థం. చెప్పండి, ఎలా ఉండేదంట? మధ్యలో ఉండేది. బయట నుంచి రాగానే తెర దాటగానే మొదటిగా బలిపీఠం కనిపిస్తుంది. బలిపీఠము దాటగానే గంగాళం కనిపిస్తుంది. ఈ గంగాళములో కాలు చేతులు కడుక్కొని పరిశుభ్రపరచబడినటువంటి యాజకులు, ప్రధాన యాజకులు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా గంగాళం అనేది పరిశుద్ధ స్థలమునకును బలిపీఠమునకు నడుమున ఉండాలి. దీన్ని ఇత్తడితో చేయాలి. గమనించండి, ప్రత్యక్షపు గుడారములో ప్రతి వస్తువు తుమ్మకర్రతో చేయబడింది. ఎక్కువ శాతం తుమ్మకర్రతో చేయబడి వాటి మీద ఈ యొక్క ఇత్తడి పోత, లేదంటే బంగారపు పోత, లేదంటే వెండి పోతను కొన్ని వస్తువులను నిర్మించే విషయంలో, కొన్ని వస్తువులను తయారు చేసే క్రమంలో వాటి మీద ఈ లోహపు మరుగును లేదా ఈ లోహపు పదార్థాన్ని వాటి పైన పొదగడానికి మాత్రమే ఒక రేకుగానో ఒక బద్దగానో, ఇక మనం గమనించగలిగితే దానిపైన ఒక పూత పూయటానికో ఈ యొక్క ఇత్తడిని కానీ బంగారాన్ని కానీ వెండిని కానీ వాడారు. ఇప్పుడు ఈ గంగాళాన్ని నిర్మించేటప్పుడు, కట్టేటప్పుడు సాక్షాత్తు దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ప్రత్యక్ష గుడారములో బలిపీఠాన్ని కట్టినప్పుడు, మందసాన్ని చేసేటప్పుడు, ఇక కొన్ని వస్తువులు మీరు తయారు చేయమని నేను చెప్పినటువంటి ఆ క్రమంలో తుమ్మకర్రను వాడండి. కానీ ఈ గంగాళాన్ని కట్టేటప్పుడు మాత్రం అసలు కర్రనే వాడొద్దన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు వాడొద్దన్నాడో కూడా కొన్ని విషయాలు నేను చెప్తాను. మొదటిగా ఈ ప్రత్యక్ష గుడారములో గంగాళానికి ఉన్నటువంటి స్థలము ఎక్కడనంటే మధ్యలో. చెప్పండి ఒకసారి, మధ్యలో. ఎందుకు ఇది మధ్యలో ఉంచబడాలి అని అంటే, బలిపీఠానికిని పరిశుద్ధ స్థలమునకును మధ్యలో దీన్ని ఉంచడము ద్వారా ఏ వ్యక్తి అయినా సరే నేరుగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోకుండా, నేను పాపినని గ్రహించి బలిపీఠం దగ్గరికి వచ్చి బలి పశువును వధించి ఆ పాప ప్రక్షాళన జరిగిందని సూచన నొందుకొని గంగాళంలో చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు కానీ ప్రధాన యాజకుడు కానీ వెళ్ళాలి. ఎందుకనంటే ఇశ్రాయేలీలకు నేరుగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఎందుకని అని అంటే, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాల్సింది ఎవరనంటే యాజకులు కానీ ప్రధాన యాజకులు కానీ వెళ్ళాలి. ఈ ప్రధాన యాజకులు కానీ వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బలిపీఠం మీద బలి పశువును వధించి గంగాళం దగ్గరికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు గంగాళం ఎక్కడుందనంటే నడిమిన ఉంది. ఈ గంగాళం దేనికి సాదృశ్యంగా ఉందని ఆలోచన చేస్తే, పరిశుద్ధుడైనటువంటి దేవునికిని అపవిత్రుడుగున్నటువంటి మనిషి, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి అపవిత్రుడైనటువంటి మనిషి చేరలేడు కనుక, పరిశుద్ధుడైనటువంటి దేవుని దగ్గరికి అపవిత్రుడైనటువంటి మనిషి చేరుటకు ఆ వ్యక్తిని పరిశుద్ధ పరచడానికిని, ఆ వ్యక్తిని నూతన పరచడానికిని, ఆ వ్యక్తిని దేవునితో మమేకము చేయడానికి తనకు కావలసినటువంటి పవిత్రతను సమకూర్చడానికే గంగాళం అనబడినటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారు
ఇటు బలిపీఠమునకును ఇటు పరిశుద్ధ స్థలమునకును మధ్యలో గంగాళముగా మనకు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి తనకున్నటువంటి పాపమును బట్టి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేడు. పరిశుద్ధ స్థలములో దేవుడు మాత్రమే నివసింపదగినవాడు. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు కనుకన ఆ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళదగినటువంటి మనిషి కూడా పరిశుద్ధుడిగా మార్పు చెందాలి. పరిశుద్ధుడిగా తన జీవితాన్ని మార్పు చెందినప్పుడే ఆ వ్యక్తి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. అలా వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా బలిపీఠము దాటిన వెంటనే గంగాళం అనేది ఉండాలి. గంగాళము యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యం. ఈ భూమి మీద అపవిత్రుడైనటువంటి మనిషి పరలోకములో పరిశుద్ధులైన దేవుని దగ్గరికి చేరాలి అని అంటే మధ్యలో గంగాళం అనబడినటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారి యొక్క జీవితం, యేసుక్రీస్తు వారి యొక్క ఆవశ్యకత చాలా ఉంది. దీని గురించి మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మంచి మాట అంటున్నాడు. రండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన మనం అందరము కూడా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 1 పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మంచి మాట ఆయన తెలియచేస్తున్నాడు. చదువుతారా ఒకసారి? దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. వినాలి జాగ్రత్తగా. చాలాసార్లు దేవుడు ఒక్కడే అన్న సంగతిని మర్చిపోతున్నాం. దేవుడు ఒక్కడే, అయితే ఆ దేవుని యొద్దకు చేర్చుట కొరకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఎవరునంటే మనము ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తుల ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే తెలుసా? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తనను తానే సమర్పించుకున్నాడు. మధ్యవర్తిగా వచ్చాడు ఆయన. పాపముతో నిండి ఉన్నటువంటి మనిషి పరిశుద్ధులైనటువంటి దేవునిని కలుసుకోలేడు. పరిశుద్ధులైనటువంటి దేవుని కలుసుకోవాలనుకుంటే అపవిత్రుడైనటువంటి మనిషి పవిత్రుడవ్వాలి. పవిత్రుడవ్వాలనంటే దేవునికిని మనుషులకును కనెక్ట్ చేయగలిగినటువంటి ఒక మధ్యవర్తి అవసరం. హల్లెలూయా. ఆయనే మనము ఆరాధిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తుల ప్రభుల వారు. హల్లెలూయా. ఒక దూరదేశం ఉన్నటువంటి వ్యక్తికి ఈ దేశం నుంచి మనం మాట్లాడాలన్నా, మనం కలుసుకోవాలన్నా, ఆయనకి మనకు ఎప్పుడు కూడా ఎటువంటి పరిచయం లేనప్పుడు మధ్యవర్తి అవసరమా లేదా? చెప్పండి. ఒక వస్తువు కొనాలన్నా, ఒక వాహనము కొనాలన్నా, ఒకరి దగ్గర డబ్బు తీసుకోవాలన్నా, ఏదైనా చేయాలి అంటే ఒకరి మధ్య ఒకరికి సంభాషణ జరగాలంటే, ఒకరి మధ్య ఒకరికి ఒక నిబంధన ఏర్పాటు చేయబడాలంటే, ఒకరి మధ్య ఒకరికి నమ్మకం కుదరాలంటే ఒక మధ్యవర్తి అవసరం. అవునా కదా? అవునా కదా? ఒక 10,000 తీసుకున్నాం అనుకో, నీకు ఇస్తాను కానీ ఏమో మన మధ్య ఒకడు ఉండాలి. ఎందుకని? సాక్ష్యం. అవునా కదా? చెప్పండి. ఎందుకని? నీ మీద నమ్మకం ఉంది కానీ ఎందుకో పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధులైనటువంటి దేవునికి ఈ భూలోక సంబంధమైనటువంటి అపవిత్రులైన మనిషికి సంబంధం ఉంది కానీ తనను కలుసుకోదగినటువంటి సంబంధం మాత్రం లేదు. ఎందుకనంటే మన ఆదిమ తల్లిదండ్రులు ఆదాము హవ్వలు వారు చేసినటువంటి తప్పిదాల కారణంగా దేవునితో మనకున్నటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి సంబంధం చెరిగిపోయింది, చెదిరిపోయింది. దాని కారణంగా దేవుడు ఎన్నో ప్రయత్నాలు చేయగా ఆ ప్రయత్నాన్ని విఫలము కాగా దేవుడే ప్రేమ కలిగి తన ప్రియ కుమారుని యేసును పంపించి నీలో నాలో ఉన్నటువంటి పాపమును తొలగించి నీ మీదకు నా మీదకు రావాల్సినటువంటి శాపాన్ని తొలగించి పవిత్రపరచి దేవుడితో మమేకం చేయడానికి దేవుడే యేసుక్రీస్తు నరుని లోకానికి పంపించాడు. హల్లెలూయా. ఆయనే మధ్యవర్తి. అందుకే గంగాళం కూడా ఇటు ఆ తెరవబడగానే బలిపీఠమును,
బలిపీఠం నుంచి పరిశుద్ధ స్థలమునకు చేరుకోవడానికి మధ్యలో గంగాలం ఉంది. ఎందుకనంటే ఆ గంగాలము మనిషిని పవిత్రపరుస్తుంది. ఆ గంగాలము మనిషి యొక్క తప్పిదాలను బయలుపరుస్తుంది. ఆ గంగాలము మనిషి చేసినటువంటి ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగ చేయుటకు తన మీదకు శిక్షణ వేసుకుంది. కనుకనే గంగాలము మధ్యలో ఉంచబడింది. ఈరోజు యేసుక్రీస్తుల ప్రభుల వారు కూడా ఈ లోకంలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఎవరి కొరకు అనంటే మన కొరకే. దేని కొరకునంటే పరలోకమునకు చేర్చుకున్నట కొరకై మధ్యవర్తిగా ఆయన ఒక వంతెన వలె నీకు నాకు దేవుడితో సంబంధాన్ని కలపడానికి ఆయన తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కేవలము యేసుక్రీస్తుల ప్రభుల వారు మధ్యవర్తత్వాన్ని కేవలము దేవునితో కనెక్ట్ చేయడానికే కాదు, ఈ భూమి మీద అపవిత్రుడైనటువంటి మనిషి దేవునికి చేస్తున్న విజ్ఞాపనను కూడా దేవుని యొద్దకు చేర్చుటకు. మనం చేసే ప్రార్థన అంతా కూడా సరాసరి దేవుని దగ్గరికి చేరాలంటే మన ప్రార్థనల విషయమై మనస్సును కలిగి ఉండాలి యేసుక్రీస్తుల ప్రభుల వారు. మనం చేసే విజ్ఞాపన యేసయ్యకి నచ్చాలి. మనం చేసే విజ్ఞాపన యేసుక్రీస్తు హృదయాన్ని కదిలించగలగాలి. అప్పుడు ఆయన మనను గూర్చి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడగలిగితే మనం చేసే ప్రార్థనలు సరిపోవు. మనం చేసే ప్రార్థనలతో కూడా యేసుక్రీస్తుల ప్రభుల వారు తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. చూస్తారా ఒకసారి? చదవండి ఒకసారి. రోమాపత్రిక 8వ అధ్యాయం చదవండి. 8వ అధ్యాయము 3, 4 వచనాలు చూడండి. క్షమించండి, 34వ వచనం చూడండి. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును. వినండి, మన కొరకు విజ్ఞాపనమును కూడా చేయువాడు ఆయనే. హల్లెలూయా. మన పక్షమున నిలవబడి మన పక్షమున ప్రార్థించి మన పక్షమున మన ప్రార్థనలకు ప్రత్యుత్తరాన్ని అందించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు మనం ఆరాధిస్తున్న మన ప్రభువు మధ్యవర్తి ఆయన. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రత్యక్ష గుడారంలో ఎట్లాగైతే గంగాలం మధ్యలో ఉందో ఆ గంగాలం దాటి ఎలాగైతే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారో యేసుక్రీస్తుల ప్రభుల వారు కూడా ఈ అపవిత్రులైనటువంటి మనిషిని పవిత్రపరచడానికి మధ్యవర్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు మధ్యవర్తత్వాన్ని కలిగి లేకపోతే దేవునితో మనకు సంబంధమే ఉండేది కాదు. ఈరోజు మనకు రక్షణ ఉండేది కాదు. ఈరోజు మనం చేసే ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఉండేది కాదు. ఈరోజు మనం ప్రార్థిస్తున్నామనంటే, ఈరోజు దేవుని కృపను బట్టి మనం ఆరోగ్యంగా ఉన్నామనంటే, ఈరోజు దేవుని కృపను బట్టి మనం ఈ యొక్క సమాజంలో సంతోషంగా దేవుని గూర్చినటువంటి ప్రయాస పడుతున్నామనంటే మన పక్షంన విజ్ఞాపన చేసే యేసుక్రీస్తుల ప్రభుల వారు ఉన్నారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు యేసుక్రీస్తుల ప్రభుల యందు విశ్వాసం ఉంచుతున్నావో లేదో కానీ ఆయన మాత్రం నీ మీద కనికరాన్ని చూపించు, ప్రభువా ఈ వ్యక్తిని కొంత బాగు చేయవా, ఈ వ్యక్తిని కొంత నడిపించవా, ఈ వ్యక్తిని నువ్వు ప్రేమించవా, ఈ వ్యక్తిని నువ్వు బలపరచవా అని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు అనుకుంటావు ఈ భూమి మీద ఎంతకాలం నేను బ్రతికి ఉన్నానంటే, నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద ఎంత మంచి పేరు సంపాదించానంటే, నువ్వు అనుకుంటున్నావు ఈ భూమి మీద కొంత ఘనతను సంపాదించానంటే ఇది నా వల్ల అనుకుంటావేమో, కానీ ఈ విషయం గమనించు, ఇది నీ వల్ల కాదు. మధ్యవర్తి అయినటువంటి యేసుక్రీస్తుల ప్రభుల వారు నీ కొరకు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనని గ్రహించు. మధ్యవర్తిగా ఆయన వ్యవహరిస్తున్నాడు నీకును దేవునికిని. లేదంటే నీకు నీ దేవునికి కనెక్టింగ్ కట్ అయిపోవలసిందే. ఎంతవరకు నువ్వు బ్రతికి ఉన్నావనంటే అది కేవలం యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, ఆయన నీ మీద చేస్తున్నటువంటి విజ్ఞాపన ప్రార్థన. అందుకే ఆయన ప్రత్యక్ష గుడారములో మధ్యవర్తిగా గంగాలాన్ని మధ్యలో ఉంచారు. ఇక రెండవ విషయానికి వద్దాం.
ఈ ప్రత్యక్ష గుడారంలో ఈ గంగాలాన్ని దేంతో చేయమన్నాడో తెలుసా దేవుడు? చెప్పండి, దేంతో చేయమన్నాడు? నిర్గమాకాండం 30వ అధ్యాయం 17వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇలా అంటున్నాడు, కడుక్కొనుటకు అమ్మా నీవు ఇత్తడితో దానికొక గంగాలమును, ఇత్తడి పీఠమును, ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠము నడుమున దాన్ని ఉంచి నీళ్లతో నింపాలి. ఇప్పుడు ఈ యొక్క గంగాలాన్ని నిలబెట్టడానికి దాని పీట దేంతో చేయమంటున్నాడనంటే ఇత్తడితో చేయమంటున్నాడు. చెప్పండి, దేంతో చేయమంటున్నాడు? చెప్పండి, దేంతో బాబు? మొదటిది గంగాలం ఎక్కడుంది ప్రత్యక్ష గుడారంలో అంటే? గంగాలము ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలమునకును, రెండవది బలిపీఠమునకు మధ్యలో ఉంది. ఎందుకనంటే బలి అర్పించిన తర్వాత నేరుగా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి ముందు నీ చేతులు కాలు కడుక్కోవాలి. అందుకే అది మధ్యలో ఉంచబడింది. అంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చిన రక్షణకు సాదృశ్యంగా ఉంది. రెండవది, ఈ గంగాలాన్ని దేంతో చేయాలి ప్రత్యక్ష గుడారంలో అంటే? చెప్పండి, దేంతో చేయాలంట? ఇత్తడితో చేయాలి. గత వారం మీకు జ్ఞాపకం చేశాను, ఇత్తడి దేనికి సాదృశ్యం, బంగారం దేనికి సాదృశ్యం, వెండి దేనికి సాదృశ్యం అనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేశానా లేదా? చెప్పండి. బంగారము దేవుని యొక్క దైవత్వానికి సాదృశ్యం, ఇత్తడి దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యం, వెండి దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క విమోచనకు సాదృశ్యం. బంగారము దేవుని దైవత్వానికి, ఇత్తడి దేవుని తీర్పునకు, వెండి దేవుని యొక్క విమోచనకు సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు గంగాలని దేంతో చేయమంటున్నాడు దేవుడు అనంటే ఇత్తడితో చేయమంటున్నాడు. ఇత్తడి దేనికి సాదృశ్యం అన్నాను? దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యం. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు మన మీదకి యేసుక్రీస్తు ప్రభుల వారు రానివ్వలేదు. నీ మీదకి నా మీదకి పాపపు యొక్క ఏలుబడి ద్వారా నీ మీదకి నా మీదకి రావాల్సిన శిక్ష దోషను 2025 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తుల ప్రభుల వారు తన భుజముల మీద వేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇక నీకు నాకు ఏం లేదు, తీర్పు లేదు. ఎవరికి తీర్పు అని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించకుండా లోకానుసారంగా తిరుగుతున్న వారికి తీర్పు. మన విషయమై ఆయన కలువరి శిలువలో దేవుని యొక్క శిక్షకు బదులుగా ఆయన బలి పశువుగా మారిపోయినాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ప్రత్యక్ష గుడారములో ఈ గంగాలం మనకి ఏం నేర్పుతుందంటే దేవుని తీర్పును జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మన పక్షమున ఉగ్రతను భరించి యేసుని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. లేదంటే మన మీదకి శిక్ష వచ్చేది, లేదంటే మన మీదకి ఉగ్రత వచ్చేది, లేదంటే మన మీదకి శ్రమ వచ్చేది. ఆ శ్రమ తప్పించబడుట కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం. అమ్మా వినండి ఆ మాట చూడండి. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిన కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరుము వారిలో ఈ సంగతి ఆలోచించువారెవరు? చూస్తున్నారా? ఆయన అన్యాయపు తీర్పు నొందినవాడు. ఎవరి విషయమై? మన విషయమై. అంతే కదా, అంతే కదా. నువ్వు చేసిన వెధవ పనికి, నువ్వు చేసిన పాపపు పనికి, నువ్వు చేసినటువంటి దేవుని ఉగ్రతకు నీ మీదకు రావాల్సిన దానిని ఆయన భరించాడంటే అన్యాయపు తీర్పేది. అవునా? నేను దొంగలాడాను అనుకోండి, నీ కొట్టారు అనుకోండి, అది ఎక్కడ న్యాయం అండి అంటాడు మీ ఆయన. అంటాడండి బ్రదర్?
మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమైంది? నువ్వు చేసిన పాపానికి ఆయన బలైపోయాడు. అన్యాయపు తీర్పు, జాగ్రత్త. నీ మీదకు రావాల్సిన శిక్ష దోషను ఆయన భరించాడంటే ఆయన కొరకు నువ్వు సరిగ్గా బ్రతకాలని. నీ మీదకు రావాల్సిన ఉగ్రత ఆయన భుజముల మీద వేసుకున్నాడంటే నువ్వు ఇంకా దేవునిలో నమ్మకం కలిగి బ్రతకాలని. ఆ శిక్షను నువ్వు భరించలేవని, ఆ శిక్షను నువ్వు మోయలేవని, ఆ శిక్ష ద్వారా నువ్వు బ్రతుకును సాగించలేవని చెప్పి నీకు బ్రతకాలన్నటువంటి ఆశను దేవుడు నీకు చూపించి ఆయన నీ కొరకు బలైపోయాడు. ఈరోజు విర్రవీగుతున్నావు కదా, గర్విస్తున్నావు కదా, డంబంగా ప్రవర్తిస్తున్నావు కదా, అతిశయిస్తున్నావు కదా, జాగ్రత్త. ఈరోజు ఈ విధంగా ఉండడానికి, ఈ విధంగా బ్రతకడానికి, ఈ విధంగా నీ జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ కొరకు యేసుక్రీస్తుల ప్రభుల వారు శిలువలో బలైపోయాడు. నీ మీదకు రావాల్సిన తీర్పును, నీ మీదకు రావాల్సిన శిక్షను, నీ మీదకు రావాల్సిన ప్రమాదాన్ని రానివ్వకుండా అడ్డుగా గంగాళముగా ఆయన అక్కడ నిలిచిపోయాడు. గంగాళములో రెండవ విషయం ఏంటో తెలుసా? మనకు తీర్పును జ్ఞాపకం చేస్తుంది ఇత్తడి. ఆ తీర్పు మన మీదకి రానివ్వకుండా యేసుక్రీస్తుల ప్రభుల వారు ఆ ఉగ్రతను భరించాడు మన కొరకు. ఆయన ఆ శ్రమను భరించాడు ఆయన మన కొరకు. ఇక మూడవ దగ్గరికి వస్తే, ఈ గంగాళాన్ని గురించి ఆలోచన చేస్తే ఇత్తడితో చేయమన్నాడు. చేయమని చెప్పి ఇదే నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనానికి వస్తే అక్కడ మరి మంచి మాట చెప్పాడు. చూడండి ఈ మాట, నిర్గమాకాండం 38వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అతడు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రుల అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. ఏంటి మోషేతో చెప్పినటువంటి మాట? నిర్గమాకాండం 25వ అధ్యాయం 3-7 వచనాలు చూసుకుంటే అక్కడ ఇత్తడి అనేది వాడండి అన్నాడు, కానీ అద్దముతో ఉన్నటువంటి ఇత్తడి అనే మాట మనం చూడం. చదవండి, నిర్గమాకాండం 25వ అధ్యాయం 3-7 వచనాలు. 3-7 వచనాలు చదవండి అమ్మా. మీరు వారి యొద్దకు తీసుకొనవలసిన అర్పణలేవనగా, వినండి, బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొటేళ్ల తోలును, సముద్రవత్సల తోలు, తొమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్యముల ధూపమునకు, సుగంధ సాంబ్రములు, లేతపచ్చలు, యెఫోదును, పతకమునకు చెక్కు రత్నములు అవేవనగా నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇక్కడ చూస్తే అద్దముతో ఉన్నటువంటి ఇత్తడి అనే మాట మనకు కనబడదు. ఇక్కడ ఏం కనబడదు? చదివిన వచనంలో బంగారము, వెండి, ఇత్తడి, ధూమ్రము, రకరకాలైనటువంటి వస్తువులు, రకరకాలైనటువంటి చర్మాలు, రకరకాలైనటువంటి రంగులు కనిపిస్తున్నాయి, కానీ అద్దముతో నిండి ఉన్న ఇత్తడి అనేది మనకు కనబడదు. కనిపిస్తుందా? బైబిల్ ఉన్నవారు లేదు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అంటే, ఆ రోజుల్లో అద్దాలు లేవు. ఏం లేవు చెప్పండి? ఈరోజు మన అందం దేంట్లో చూసుకుంటున్నాం చెప్పండి నాయన? అమ్మా, అద్దాన్ని ఎక్కువ ఎవరు పట్టుకుంటారు? ఆడోలా మగోలా? చెప్పండి. మా జోబీలో అద్దాలు ఉండవు, క్షమించండి, కానీ మీ బ్యాగుల్లో అద్దాలు ఉంటాయి.
ఆ? ఇప్పుడు అద్దాలు అక్కర్లేదు, ఫోన్లే అద్దాలు అయిపోయి ఇప్పుడు మనకి. ఫోన్లే. రోజుకి ఎన్నిసార్లు చూస్తామో అద్దం కదా. అద్దముతో ఉన్నటువంటి ఇత్తడిని ప్రభు కోరుకున్నాడు. ఆ రోజుల్లో స్త్రీలు ఎక్కువగా అద్దాలు చూసేవారేమో, లేవు. ఈరోజు ఉన్నటువంటి అద్దాలు ఆ రోజు లేవు. కానీ ఇత్తడిని బాగా శుభ్రం చేస్తే ఆ ఇత్తడే అద్దము వలె మెరుగునిచ్చేది. హల్లెలూయా. ఆ అద్దములో ఆ ఇత్తడిని మెరుగుపరచగా వచ్చినటువంటి ఆ అద్దము ద్వారా అందాన్ని చూసుకునేవారేమో. మరి దాని కారణంగా దేవుడు ఏమడుగుతున్నాడంటే అద్దముతో ఉన్నటువంటి ఇత్తడిని కోరుకున్నాడు. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో అది కేవలం ఎక్కువగా ఉపయోగించేది స్త్రీలు మాత్రమే. స్త్రీలు సైతం కూడా ప్రత్యక్ష గుడారములో గంగాలాన్ని నిర్మించడానికి వారు దాచుకున్నటువంటి అద్దముతో నిండి ఉన్న ఇత్తడిని కూడా ఇవ్వడానికి వారు ఇష్టపడ్డారు. హల్లెలూయా. అంటే వారు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తున్నారో, వారు దేన్నైతే ఎక్కువగా ఆస్వాదిస్తున్నారో, వారు దేని ద్వారా అయితే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారో, ఎక్కువ సమయాన్ని గడుపుతున్న ప్రాముఖ్యమైన వాటిని దేవుని పరిచర్యకి ఇవ్వగలిగారు. హల్లెలూయా. అమ్మా, ఈరోజు ఇవ్వగలుగుతున్నావా? దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నావు? దేనితో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నావు? బ్రదర్స్, మీకు కూడా ఆ రోజుల్లో వారు అందాన్ని చూసుకోవడానికి ఇత్తడితో చేయబడినటువంటి మెరుగైన అద్దాలని వాడారు. వాడినటువంటి ఆ అద్దాలను దేవుని ప్రత్యక్ష గుడారములో గంగాలాన్ని తయారు చేయడానికి ఇచ్చారు. అంటే వారి జీవితంలో ఏదైతే ఇంపార్టెంట్ అయిన వస్తువును కూడా దేవుని పనికి ఇచ్చారు. ఈరోజు మీ జీవితంలో ఏంటి ఇంపార్టెంట్ చెప్పండి? మీ జీవితంలో ఏది ప్రాముఖ్యం? మీ జీవితంలో దేవునితో మిళితమై ఉండడము ప్రాముఖ్యమా, లేదా మీ జీవితంలో సెల్ ఫోన్ ప్రాముఖ్యమా? మీ జీవితంలో దేవుని వాక్యముతో బ్రతకడము ప్రాముఖ్యమా, లోక సంబంధమైన వార్తలతో బ్రతకడం ప్రాముఖ్యమా? దేంతో ఈరోజు సమయాన్ని గడుపుతున్నాం? దేంతో మనము ఈరోజు దేవునికి దూరం అవుతున్నాం? ఆలోచించండి. చాలామంది వ్యర్థంగా సమయాన్ని వ్యర్థమైనటువంటి కార్యాలతో, వ్యర్థమైనటువంటి కార్యక్రమాలతో, వ్యర్థమైనటువంటి వ్యర్థ పదార్థాలతో, వ్యర్థమైనటువంటి దుర్వ్యసనాలతో శరీరాన్ని, కుటుంబాన్ని బాగుపడనివ్వకుండా చేస్తున్నటువంటి పాపములతో ఎంతోమంది వారి సమయాన్ని గడుపుతున్నారు. ఈరోజు అలా గడుపుతూ, అలా జీవిస్తూ ఆ సమయమే లేదా ఆ వ్యక్తే లేదా ఆ వస్తువే లేదా ఆ పదార్థమే ప్రాముఖ్యమైపోయిందేమో ఈరోజు విడిచిపెట్టు ఈ వర్తమానము ద్వారా. వారు చూసుకోవడానికి కావలసిన ఇత్తడితో చేయబడినటువంటి అద్దాలను సైతం దేవుని ప్రత్యక్ష గుడారం నిర్మాణంలోనికి ఇచ్చేశారు వారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనితో సమయాన్ని పాడు చేసుకుంటున్నావు? ఈరోజు దేని ద్వారా నీ జీవితాన్ని నష్టం చేసుకుంటున్నావు? దాన్ని విడిచిపెట్టు. దేవునితో నా జీవితం కట్టబడడానికి ఈరోజు ఒక మంచి మాటను చూసుకుంటాను. దేవునితో నా జీవితం కట్టబడడానికి ఈరోజు ఒక మంచి సందేశాన్ని వింటాను. దేవునితో నేను నా కుటుంబం మిళితమైపోవడానికి ఒక చక్కని ఆత్మీయమైనటువంటి క్రమముతో బ్రతుకుతానని నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోగలవా? మీకే ప్రశ్న. సమయం దొరికితే చిందులేస్తున్నావేమో, సమయం దొరికితే రంగురంగుల లోకంలో రంగురంగులు వేసుకుని బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. వారి సౌందర్యాన్ని చూసుకోవడానికి అద్దాలను సైతం దేవుని పరిచర్యకి ఇచ్చారు. ఈరోజు నువ్వు చూసుకుంటున్నటువంటి ఆ అద్దాలు, లేదా నువ్వు చూసుకుంటున్నటువంటి ఆ వ్యర్థమైనటువంటి ఆ మొబైల్, నువ్వు చేస్తున్నటువంటి ఆ వ్యర్థమైన పని, ఇది నా జీవితానికి క్షేమము కాదు. దేవుని కొరకు పనికి, దేవుని సేవకు అవసరమైనటువంటి ఆలోచనలో నేను సమయం గడపాలని నిర్ణయం తీసుకోగలవా? ఎందుకు ఈ అద్దాలు ఇచ్చారో తెలుసా బాబు? ఎందుకు ఇచ్చారో తెలుసా? గంగాలం దగ్గరికి వెళ్ళినప్పుడు కడుక్కుంటారు కదా, కడుక్కుని వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి నాన్న? లేకపోతే వాష్రూమ్లో ఎందుకు అంత పెద్ద అద్దం పెట్టుకుంటావు?
చిన్న చిన్న అద్దాలు పెట్టుకుంటూ స్నానం చేసినప్పుడు, బ్రష్ చేసినప్పుడు, పళ్ళు తోముకునేటప్పుడు, మొహానికి రంగు వేసుకున్నప్పుడు, జుట్టుకు రంగు వేసుకున్నప్పుడు అద్దం పట్టుకుంటాం లేదా? ఎందుకు వేసుకుంటున్నాం? ఎక్కడైనా సరిపోయిందా లేదా మేకప్? ఎక్కడైనా రంగు తక్కువైందా ఏంటా? అందుకే కదా యేసు ప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. అది ఏం చేస్తుందంటే, ఆ గంగాళంలో ఆ యొక్క అద్దముతో నిండి ఉన్న ఇత్తడిని ఎందుకు వాడమన్నాడు అని అంటే, ఆ అద్దములో నీ నిజస్వరూపం కనిపించడానికి. హల్లెలూయా! ఆ అద్దంలో ఏం కనబడడానికి? నీ బ్రతుకు కనబడడానికి. రే, బలిపీఠం దగ్గరికి వచ్చి బలర్పించిన నీవు గంగాళం దగ్గరికి వచ్చి కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటున్నాగా, ఇదిగో నీ నిజస్వరూపం, ఇది విడిచిపెట్టి ఇక్కడ. ఇది నీ జీవితం, ఇది నీ బ్రతుకు. ఇక్కడ నువ్వు అన్నీ కడుక్కొని విడిచిపెట్టి శుభ్రమయ్యి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాను అంటున్నాడు ఆయన. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనం. మా దోషములను అమ్మా నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూస్తున్నారా? మన దోషములంట ఆయన ఎదుట ఉంచుకొని ఉన్నాడంట ఆయన. నువ్వు అనుకుంటున్నావు, అమ్మయ్యా 10 రోజులు అయిపోయిందిలే, మర్చిపోయి ఉంటాడు అనుకుంటున్నావు. నువ్వు మోసం చేసినాడు కోసం. 2 సంవత్సరాలు అయిపోయిందిలే, ఈ దారంటే నేను రావడం మానేసానుగా, నన్ను మర్చిపోయి ఉంటారు అనుకుంటావు. దేవుని మందిరానికి వచ్చి 4 నెలలు అయిందిగా, సంఘంలో ఉన్న వారందరూ మర్చిపోయి ఉండుంటారు, నేను ఎలా తిరిగినా అనుకున్నావు. కానీ నా ప్రభువు మర్చిపోయేవాడు కాదు ఆయన. ఒక్కసారి తన కనుదృష్టితో నిన్ను చూశాడే అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు నిన్ను మర్చిపోడు ఆయన. హల్లెలూయా! ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? మా దోషములు అన్నిటిని నీవు నీ ఎదుట నుంచుకుని ఉన్నావు, నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. హల్లెలూయా! ఆ యొక్క గంగాళం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గంగాళం యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఇదిగో బాబు నీ దోషములు నా ఎదుట ఉన్నాయి. పలానప్పుడు నువ్వు ఎలా బ్రతికావో, పలానప్పుడు నీ జీవితం ఏమిటో, పలానప్పుడు నీ బ్రతికేంటో, పలానప్పుడు నీ యొక్క విధి విధానాలు ఏంటో నా దగ్గర ఉన్నాయి. డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు తొందరపడకు. వాటిని నేను జ్ఞాపకం చేయడం లేదు, వాటిని ఎత్తి చూపించి నేను పొడవడం లేదు, వాటిని ఎత్తి చూపించి నేను అగౌరవపరచడం లేదు. వాటిని నేను ఎత్తి చూపించి నీ బ్రతుకును బాగు చేసుకోమని నేను కోరుతున్నాను. నేను క్షమిస్తున్నాను. ఇక ఎన్నటికీ కూడా నీ అపవిత్రతను గురించి నేను ఎక్కడా ఏలెత్తి చూపించను. సో చూసి నువ్వు నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు. అది మన నిజస్వరూపాన్ని బయటపెడుతుంది. మనం ఎక్కడ తొలగిపోయామా, ఎక్కడ జారిపోయామా, ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశామా, ఎక్కడ దేవుని హృదయాన్ని దుఃఖపరిచామా, ఎక్కడ దేవుని ఆయాసకరమైన విషయాల్లో ఆయనకు బాధను కలుగజేశామా, ఆ విషయాలన్నింటినీ కూడా మనకి కళ్ళకు కనిపించేటట్లుగా చేస్తుంది ఆ ప్రత్యక్షత గుడారం ఉన్నటువంటి గంగాళము. ఈరోజు చాలామందికి తెలియడం లేదు, వెలుగున్న చోట చీకటి ఉంటుందా? చెప్పండి. ఉంటుందా? ఉండదు. వెలుగు ఉండేటప్పుడే మన జీవితంలో మచ్చలన్నింటినీ మనకు కనిపించినప్పుడే వాటన్నిటిని మనం ఏం చేసుకోవాలంటే వాటన్నిటిని కడుక్కోవాలి. ఈ సత్యం ఎవరికి అర్థం కావడం లేదు. అర్థం ఉన్నప్పుడే, వెలుగు ఉన్నప్పుడే, దేవుని వాక్యం ఉన్నప్పుడే మన జీవితాల్లో ఏ అరమరికలు ఉన్నాయో, ఏ తప్పిదమ్ములు ఉన్నాయో, ఏ అపవిత్రత ఉందో, ఏ అవినీతి చేత అయితే మన జీవితాలు పాపంతో నిండి ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ వెలుగు ఉంటుండగానే, ఈ అద్దం ఉంటుండగానే, ఈ వాక్యం ఉంటుండగానే ఇది తప్పిదం అని తెలుసుకొని మనము పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు నడవాలి. ఇది చాలామందికి అర్థం కావడం లేదు. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుదాం రండి. 19-20 వచనాలు చదివితే అక్కడ చాలా మంచి మాటలు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభును గూర్చి. ఆయన వెలుగై ఉన్న దేవుడు కనుక ఆ వెలుగును గూర్చి గొప్ప మాటలు ఇక్కడ చెప్పబడ్డాయి. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి ఒకసారి. అమ్మా, ఆ తీర్పు ఇదే. అమ్మా,
వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. చాలా మందికి ఈ వెలుగు ఇంకా అర్థం కాలేదు. ఈ వెలుగు మన పాపపు స్థితిని బయలుపరుచుతుంది. ఈ వెలుగు దేవునిలో మన జీవితం, మన స్థితి, మన బ్రతుకు ఏమిటో మనకు తేటగా కనపరచుటకు ఈ వెలుగు వచ్చింది. చాలామందికి అర్థం కావడం లేదు. ఇంకా వెలుగు సంబంధమై ఉన్నప్పటికీ కూడా చీకటి సంబంధమైన కార్యాల్లోనే బ్రతుకుతున్నాం. ఇంకా గ్రహించలేకపోతున్నారు. అయ్యో రక్షింపబడ్డాను, మారు మనసు అనుభవం ఉంది, బాప్తిస్మం ఉంది, అయ్యో నేను యేసు రక్తం చేత కడగబడ్డాను, ఇలాంటి తప్పిదము చేయడము మంచిది కాదు, దేవుని దగ్గర నేను దోషిగా నేను కనిపిస్తాను, ఇది చేయడం మంచిది కాదని గ్రహించడం లేదు. ఇంకా అర్థం కావడం లేదు చాలామందికి ఈ విషయం. ఆ మాట చదవడం ఒకసారి. అమ్మా దుష్కార్యము చేయు మా మీద వచ్చిన చదువు, 19వ వచ్చిన చదువు. వెలుగు లోకములోనికి వచ్చిందంట కానీ తమ క్రియలు చెడ్డవైనందున. చూస్తున్నారా, మన క్రియలు చెడ్డవైనందున, మన క్రియలు అపవిత్రములై ఉండడం వల్ల, మన క్రియలు దేవునికి వ్యతిరేకమై ఉండడం ద్వారా మనం వెలుగుని లక్ష్యపెట్టడం లేదు, వెలుగుని ప్రేమించడం లేదు. ముందు మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టగలిగినప్పుడే వెలుగును మనము చూడగలుగుతాం, వెలుగును మనము ప్రేమించగలుగుతాం. మనలో ఉన్నటువంటి ఆ చెడు, అపవిత్రత, ఆ పాపం విడిచిపెట్టకుండా నాకు వెలుగు కావాలి ప్రభువా, నేను వెలుగులో బ్రతకాలి నాయన, వెలుగు సంబంధిగా జీవించాలి నాయన అంటే కుదరదు. చాలాసార్లు నేను చెప్తా ఉంటాగా, ఒక కుండలో నూనె నీళ్ళు కలిసిపోతాయా? ఏమవుతాయి? నీళ్ళు కిందకుంటే నూనె తేలుతుంటుంది, అవునా? అందుకే నీ హృదయంలో పరిశుద్ధత ఉండాలి. ఏం పర్లేదు, ఎవరు చూడడం లేదులే అని చెప్పి పరిశుద్ధత, అపవిత్రత రెండు మిక్స్ చేసామనుకో, అవి కలవు, లోపల గొడవ అయిపోతుంటుంది, యుద్ధం అయిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. దేవుని పిల్లలుగా, రక్షణ కలిగిన వారిగా ఉన్నటువంటి మనము వెలుగు సంబంధులం. సువార్తలో చెప్పబడ్డాయి కదా, మీరు లోకానికి వెలుగునైనా, మీరు వెలుగు సంబంధులు. ఇంకా పౌలు భక్తులను మీరు జ్యోతుల వలె ప్రకాశింపవలను అన్నాడు ఆయన. మనం వెలగాలి, మనకు ఒక స్కోప్ ఉంది, మనకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కలో మనం బ్రతకాలి. మనము జ్యోతుల వలె ప్రకాశించాలంట. ప్రకాశించినప్పుడు మనమే వెలగడమే కాదు, ఇతరులను కూడా వెలిగించాలంట, ఇతరులను కూడా ప్రభావితం చేయాలంట, ఇతరులకు కూడా దేవుని వైపు నడిపించే సాధనాలుగా ఉండాలంట. ఇతరుల విషయాల్లో కూడా మనం చూసేటప్పుడు అయ్యో ఇంత గొప్ప క్రమశిక్షణ, దైవికమైన క్రమశిక్షణ అని మనల్ని చూడగానే వారికి అనిపించాలట. ఉందా ఈరోజు మనకి? మన క్రియలు చెడ్డవైనందున మనము దేవుని వెలుగుని ప్రేమించలేకపోతున్నాం, చీకటిని ప్రేమిస్తున్నాం. ఇంకా దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడినట్లు వెలుగునొద్దకు రాడు. చూసారా, మనిషి వెలుగులోనికి రాలేకపోవడం గల కారణం వాడి క్రియలు, వాడి కార్యాలు, దుష్కార్యాలు అవి కనబడుతున్నాయి. ఈరోజు ఆ గంగాళం మనకి ఏం నేర్పుతుందంటే మన క్రియలను గూర్చి మనకు అక్కడ నేర్పుతుంది. రా, వెలుగు సంబంధి కనుక నువ్వు వెలుగైన విషయాల్లో ముందుకెళ్ళు, మంచి దాని మీద నీ మనస్సు పెట్టు, చెడ్డ వాటి మీద కాదు, అపవిత్రములైన వాటి మీద కాదు. నువ్వు వెలుగువి, నీ దేవుడు వెలుగై ఉన్నాడు, నీ జీవితాన్ని వెలిగించాడు కనుక నువ్వు వెలుగు సంబంధివి. ఇంకా నువ్వు చెడ్డ వాటి మీద, చీకటి సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద, లోక మర్యాదల మీద ఎంతకాలం బ్రతుకుతావు? దౌర్భాగ్యమైన జీవితం విడిచిపెట్టిరా నువ్వు వెలుగు సంబంధమైన సంగతి పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యక్షత గుడారంలో ఉన్న గంగాళమును చూపించి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇది ఎన్నో విషయం చెప్పుకుంటూ వచ్చాను, ఎన్నో విషయం. మూడో విషయం, ఒకటవది ప్రత్యక్షత గుడారంలో గంగాళానికి ఇవ్వబడిన స్థలము మధ్యలో. చెప్పండి ఏమిటి? మధ్యలో. అది యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉంది. మధ్యలో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, మధ్యవర్తత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మన విజ్ఞాపన విషయమై మధ్యవర్తత్వాన్ని కలిగి ఉన్నాడు, మన పాపముల విషయమై ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన చనిపోయిన వాడిగా మధ్యవర్తిగా కనిపిస్తున్నాడు. రెండవది
గంగాళం దేన్ని సూచిస్తుంది అని అంటే ఇత్తడిని, అంటే దేవుని తీర్పును సూచిస్తుంది. దేవుని తీర్పును జ్ఞాపకం చేస్తుంది. ఆ దేవుని తీర్పు అంతటిని కూడా ఆయన భుజంలో వేసుకున్నాడు మన కొరకు. మూడవది, గంగాళం మనకి ఏం నేర్పుతుంది అని అంటే అద్దముతో నిండి ఉన్న ఇత్తడి. అద్దము దేనికి సాదృశ్యంగా ఉందంటే మన ప్రతిబింబాన్ని చూపించడానికి. చెప్పండి, మన ప్రతిబింబాన్ని, మన జీవితం ఎలాగుందో, మన నిజస్వరూపాన్ని, మన బ్రతుకును గంగాళం అక్కడ చూపిస్తుంది. ఇక 4వ విషయానికి వస్తే, గంగాళం గురించి ఆలోచన చేస్తే ఆ గంగాళములో దేనితో నింపమన్నాడు? నీళ్లతో నింపమన్నాడు. చెప్పండి, దేంతో? నిర్గమాకాండం 30:17 మనం చూస్తే ఆ యొక్క ఇత్తడితో చేయబడిన గంగాళం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అన్నిటికీ కొలతలు ఉన్నాయి. అన్నిటికీ ప్రతిష్ఠిత గుడారం కట్టేటప్పుడు దాని ఎత్తు ఎంత ఉండాలి, దాని పొడవు ఎంత ఉండాలి, బలిపీఠాన్ని కట్టేటప్పుడు దాని ఎంత ఎత్తు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి, ఎంత లోతు ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఈ ప్రత్యక్ష గుడారంలో గంగాళాన్ని కట్టేటప్పుడు మాత్రం దానికి ఎక్కడ సైజులు లేవు. ఏం లేవు? సైజులు లేవు. ఏంటి కారణం అని అంటే గంగాళము దేన్ని సూచిస్తుందంటే 4వదిగా యేసుక్రీస్తు ప్రేమను చూపిస్తుంది. హల్లెలూయా! దేన్ని చూపిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమను చూపిస్తుంది. ప్రేమను. ఆయన ప్రేమకు ఎక్కడైనా హద్దులు ఉన్నాయా? చెప్పండి. అన్లిమిటెడ్ లవ్. ఎంతైనా నిన్నానంటాడు ఆయన. ఆయన విసుగు చెందడు. నీ విషయమే ఆయన విసుగు చెందడు. ఎన్నిసార్లు నువ్వు పడిపోతున్నా, ప్రభువా నన్ను క్షమించన్నా, ఆయన ఏం చేస్తూ ఉంటాడు? క్షమిస్తాడు. ఎన్నిసార్లు నువ్వు దారి తొలగిపోతున్నా, ప్రభువా నాకు బుద్ధి వచ్చిందయ్యా, నా బ్రతుకు మార్చేయనంటే నీ బ్రతుకునైనా మారుస్తాడు. ఎన్నిసార్లు పడిపోతున్నా, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోతున్నా, ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడానికి, నిన్ను వదులుకోవడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడ్డా. అంత గొప్ప ప్రేమ ఆయనది. చూద్దాం ఒకసారి ఆయన ప్రేమను గురించి. ఎఫెసీ పత్రిక 3:19. ఎఫెసీ పత్రిక 3:19. అమ్మా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి కలిగిన వారు అమ్మా కావాలనియు ప్రార్థించుచున్నాను. చాలు, ఏమంటాడు ఇక్కడ? ఎఫెసీ పత్రికలు చూస్తున్నాం కదా, జ్ఞానమునకు మించిన ప్రేమ. హల్లెలూయా! దేనికి మించిన ప్రేమ అది? జ్ఞానమునకు మించిన ప్రేమ. ప్రేమ జ్ఞానముతో ముడిపడి ఉంది. చెప్పండి, దేంతో? చెప్పండి. కొంతమంది ప్రేమలు జ్ఞానముతో ఉండవు. చెప్పండి, ఎలా ఉండవు? జ్ఞానముతో ముడిపడి ఉండాలి. అప్పుడే ఆ ప్రేమలో వ్యత్యాసాలు కనబడవు. జ్ఞానం ఉండదు కొంతమందికి. నువ్వెంత, నేనెంత, నువ్వెంత చదువుకున్నావు, నేనెంత చదువుకున్నాను, మీ తల్లిదండ్రులు ఏంటి, మా తల్లిదండ్రులు ఏంటి, నీ స్ట్రాటజీ ఏంటి, నా స్ట్రాటజీ ఏంటి, నీ శరీర తత్వం ఏంటి, నా శరీర తత్వం ఏంటి, మీకున్నవేంటి, మాకు లేనివేంటి అని వ్యత్యాసాలు వస్తాయి. జ్ఞానముతో నిండిన ప్రేమ ఎప్పుడు అలా మాట్లాడదు. వ్యత్యాసాలను వెతుకుతుందా? సరేలే అని చెప్పి ఏం చేసుకుంటే సమర్థించుకుంటుంది. సరేలే అని చెప్పి ఏం చేస్తుంది? జ్ఞానముతో బ్రతకడానికి ఇష్టపడుతుంది. ప్రతిసారి కంప్లైంట్స్ తీసుకురాదు జ్ఞానముతో ఉన్న ప్రేమ. అజ్ఞానముతో చాలామంది ప్రేమను వెతుకుతారు, ప్రేమను కోరుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రేమ జ్ఞానమును మించిన ప్రేమ. ఇంకా మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3:16 మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన. ఎంతంట? ఎంతో. కొలతలు లేవు, హద్దులు లేవు. ఇన్ని కేజీలు అనలేం, ఇన్ని మైళ్ళ దూరం అనలేం, ఇంత నీరు అనలేం. చూసారా? తనకి కొలతలు లేని ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించాడు. ఇంకా మన బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆయన మనల్నే ముందుగా ప్రేమించాడట, తర్వాత మనం ఆయన ప్రేమించామంట. జగత్ పునాది వేయబడక మునిపే నేను మిమ్మల్ని ప్రేమించున్నాను. పునాదులు లేనప్పుడే, ప్రాకారాలు లేనప్పుడే,
నీ తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే ఆయన నీ మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు ఈ లోకంలో లోక సంబంధమైన ప్రేమల మీద వెంపర్లేసుకొని సర్వాన్ని కోల్పోతూ సమస్తాన్ని కోల్పోతూ నష్టంగా బ్రతుకుతున్న మన జీవితాల్లో దేవుని ప్రేమ చేత మనం అందరం నింపబడదుముగాక. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక 4వది ఏం చెప్తుందంటే, ఈ బలిపీఠానికి ఈ గంగాలానికి కొలతలు లేవు. ఎందుకు అని అంటే దేవుని ప్రేమను గూర్చి జ్ఞాపకం చేస్తుంది. దాంతో నీళ్లతో నింపమన్నాడు. నీళ్లు కూడా దేవునికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ప్రియ విశ్వాసులారా, 4వ విషయం, ఈ గంగాళం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే విశాలమైనటువంటి దేవుని ప్రేమను జ్ఞాపకం చేస్తుంది. 5వది ఆఖరిగా చెప్పి మనం ముగించుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 18వ వచనం. 30:18 చదవండి. ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపండి. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వారు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునొద్దకు వచ్చినప్పుడును తాము చావకుండునట్లు నీళ్లతో కడుక్కోవలెను. తాము చావకీడినట్లు తమ చేతులు కాళ్ళను కడుక్కొనవలను. అది వానికి అనగా అతనికిని అతని సంతానానికి వారి తరములకును నిత్యమైన కట్టడగా ఉండెను. హల్లెలూయా. ఇప్పుడు నీళ్లు దేనికి జ్ఞాపకం చేస్తున్నాయి అని అంటే దేవుని యొక్క వాక్యానికి జ్ఞాపకం చేస్తున్నాయి. చెప్పండి, దేనికి? ఆ యొక్క గంగాలాన్ని ఖాళీగా ఉంచొద్దు. ఆ గంగాలాన్ని నీళ్లతో నింపండి. దీన్ని బైబిల్ పండితులు ఇంకా మంచి విషయం చెప్పారు. ఈ గంగాలాన్ని నీళ్లతో నింపమన్నారు కదా, ఈ గంగాలంలో నీళ్లు ఎక్కడి నుంచి తేవాలి అని అంటే క్షమించండి, మోషే అరణ్యంలో బ్రతికినప్పుడు ఇశ్రాయేలీని బ్రతికించుకుంటే కొరకే దాహం అని ఏడ్చినప్పుడు దేవుడు తన ఎదుట ఉన్నటువంటి బండను చూపించి ఆ బండలో నుంచి నీళ్లను ఎలాగైతే వారికి సేవించడానికి త్రాగడానికి ఇచ్చాడో ఆ బండలో నుంచి వచ్చిన నీళ్ళనే తీసుకుని వచ్చి ఆ గంగాలలో పెట్టండి అని బైబిల్ పండితులు వారు తెలియచేశారు. మరి ఆ నీళ్ళ సంగతి ప్రక్కన పెట్టండి, కానీ నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, దేనికి సాదృశ్యం? దేవుని వాక్యానికి సాదృశ్యం. దేవుని వాక్యమే దేవుడు. చెప్పండి, అంతే కదా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. యోహాను సువార్తలో ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఆ ప్రత్యక్ష గుడారంలో గంగాళం దేని జ్ఞాపకం చేస్తున్న నీళ్ళనంటే సాక్షాత్తు దేవునికి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు ఆ దేవునికి దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ నీళ్లతో వారు ఏం చేయాలంట? చెప్పండి, కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఈరోజు దేవుని వాక్యం చేత మనం కూడా మన కాళ్ళు చేతులను కడుక్కోవాలి. ఏం చేయాలి? చెప్పండి, తెలియ కదా నేను మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడనేవి. వాక్యము ద్వారానే మనం ఏం చేసుకోవాలి? మన జీవితాలను కడుక్కోవాలి. ఎఫెసీ పత్రికలు అంటారు కదా, దేవుని వాక్యము చేత మనం ఏం చేయాలంట? నీళ్ళ చేత ఉదక స్నానం చేయాలంట. కడుక్కోవాలి. మన చేతులు మన కాళ్ళను పరిశుభ్రపరచుకోవాలి. కేవలము శరీరమేనా? మరి హృదయం సంగతి, మనస్సంగతి? అవును, నీళ్లతోనూ ఆత్మతోనూ మనం బాప్తిస్మం తీసుకున్నాం. కేవలము పై దేహం మాత్రమే కడుక్కోవడం కాదు. చాలామందికి మేము బాగానే ఉన్నాంలే, మా చేతులు బాగానే ఉన్నాయిలే, మా కాళ్ళు బాగానే ఉన్నాయిలే, మా దేహం బాగుందిలే అనేవారు ఉన్నారా? చెప్పండి.
మేము ఏం పాపం చేశామని, మా చేతులతో ఎవరు చంపామని, మా శరీరాలతో ఎవరిని పాడు చేశామని, మా కాళ్ళతో ఏ అపవిత్ర స్థలానికి వెళ్ళామని, మాకెందుకు బాప్తిస్మం అనేవాళ్ళు ఉన్నారు. నా ప్రభువు కావాల్సింది నీ శరీరం కాదు, నీ శరీరంలో ఉన్న నీ ఆత్మ, నీ మనస్సు నా ప్రభువు కావాలి. అమ్మా, ఏ తప్పిదం చేశాను నాకు ఇప్పుడే బాప్తిస్మంటారు, ఏ తప్పిదం చేశాను ఇప్పుడే నాకు మారు మనసు అంటారు అనేవారు లేరా ఈరోజు? మొన్న అనుకోకుండా, అది బుధవారమో గురువారమో, నేను బాప్తిస్మం తీసుకున్న ఫోటో ఒక అక్క పంపించారు. ఆ సంగతిని మర్చిపోయాను, నాకు తీశారో లేదో నాకు తెలియదు. నా వయసు అప్పుడు సుమారుగా నేను 7వ తరగతి చదువుతున్నాను, అంటే నా వయసు ఎంత ఉంటుంది? ఒక 12 సంవత్సరాలు ఉంటుంది. 12 సంవత్సరాల వయసులో నేను బాప్తిస్మం తీసుకున్నాను. 12 సంవత్సరాల వయసులో నేను మారు మనసు అనుభవం కలిగి ఉన్నాను. నేను నా బాప్తిస్మం గురించి చెప్తే పెద్ద చరిత్ర. నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు నాకు ఎవరు బలవంతం చేయలేదు. నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిస్మం తీసుకున్నాను. వింటున్నారా? ఇదేదో ముఖస్థుతి కొరకో లేదా నా గొప్పతనం కొరకు నేను చెప్పడం లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ రోజుల్లో నేను తీసుకున్నటువంటి ఆ గొప్ప బాప్తిస్మం నా యవ్వన కాలం అంతటి నన్ను బాగా నడిపించింది, ఎప్పటికీ నడిపిస్తుంది. ఆ రోజు ప్రభు దగ్గర నేను తీసుకున్నటువంటి ఆ గొప్ప అనుభవం, లేదా నా యొక్క మారు మనస్సు అనుభవం, దేవునితో నడవాలన్నటువంటి ఒక ఆలోచన, దేవునిలో మునుముందుకు సాగాలన్నటువంటి ఆలోచన ఎవరో ప్రలోభ పెడితేనో లేకపోతే ఎవరో నాకు పుష్ చేస్తేనో వచ్చేది కాదు. ఆ రోజుల్లో భక్తి కలిగినటువంటి కుటుంబంలో బ్రతికాను కనుక ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేవాడిని. ఏం చెప్పండి అమ్మా? మొన్న ఒక వ్యక్తికి అంటున్నారు, రే ఈసారి ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి కదా, ఉపవాసం ఉండాలని. అంటే శ్రమలు ఉన్నాడు ఉపవాసం ఉంటాడు అయ్యగారు అంటే నీకు శ్రమలు లేవా? చూడండి, అంటే ఉపవాసం అంటే, ప్రార్థన అంటే, ప్రభులో మారు మనసు అనుభవం అంటే ఎగతాళి అయిపోయింది ఈరోజు. లెక్కల్లోకి లేవు ఇవి మనిషికి. అందుకే ఈరోజు ఆత్మీయమైన స్థితిలో, అలాంటి దుఃఖకరమైన స్థితిలో ఉన్న మన సంగతి జ్ఞాపకం చేసుకోండి. ఎదగలేకపోతున్నాం మనం అనుకుంటాం, ఏదో ఎదిగిపోయాం అనుకుంటాం, ఏదో చదివేస్తున్నాం, ఏదో ధ్యానిస్తున్నాం, బాగా తిరుగుతున్నాం అనుకుంటాం. కానీ ఆత్మీయ స్థితిలో మన జీవితం ఎలాగుందంటే 0 degrees. పడిపోయిన మనం సినిమాలు చూసే విషయంలో 90కి 90% లెగుస్తుంది ముళ్ళు. లోకంలో మంచి మర్యాదలకి 99% లెగుస్తుంది ముళ్ళు. భక్తి జీవితంలో, ప్రార్థన జీవితంలో, ఉపవాస జీవితంలో, సాక్ష్యం ఇచ్చే జీవితంలో, దేవునితో మనము ఉండాల్సినటువంటి ఆ కనెక్టింగ్ విషయంలో 0. నువ్వు అనుకుంటున్నావు బయటికి మెరుగుగా కనిపిస్తే బాగా భక్తి పడి అనుకుంటావు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. ఆయనకు కావాల్సిన నీ మనస్సు. పరిశుద్ధ గ్రంథంలో చూద్దారండి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి మాటను మీకు చూపిస్తాను చూడండి. అపోస్తలుడైనటువంటి పౌలు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 3:21. అమ్మా ఏమిటంట? సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు. అమ్మా, శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థానము మూలముగా దేవుని విషయము నిర్మూలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. మనస్సాక్షి ఇచ్చే ప్రత్యుత్తరాన్ని బట్టి ఆధారపడి ఉంది మన ఆత్మీయ స్థితి. ఇస్తుందా మన మనస్సాక్షి నీకు మంచి ప్రత్యుత్తరాన్ని? ఇస్తుందా నీ మనస్సు నీకు మంచి సాక్ష్యము? రే అబ్బాయి, నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, నీతివంతుడిగా బ్రతకాలి అని నీ మనస్సాక్షి నీకు ప్రత్యుత్తరం ఇస్తుందా? శరీరంతో కాదు ఆయన కావాల్సింది. ఆ మాట చదవండి మరొకసారి. 21వ వచనంలో దానికి సాదృశ్యం, అదే మీద చదువు అమ్మా. అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మును రక్షిస్తుంది. అదేదనగా
శరీర మానిలను తీసివేయటకు కాదు. చూస్తున్నారా ఏంటంట? శరీరంలో ఉన్న అపవిత్రత, శరీర సంబంధమైన రోగము, శరీర సంబంధమైన తెగుళ్ళు తీసివేయడం కాదు బాప్తిస్మం. చాలామంది అనుకుంటారు ఏమిటో తెలుసా, బాప్తిస్మం తీసుకుంటే నాకు ఆరోగ్యం కుదిరి పడిపోద్దండి, బాప్తిస్మం తీసుకుంటే నా జబ్బులన్నీ పోతాయండి. అది సెకండరీ, అది నీ విశ్వాసం బట్టి ఆధారం ఉంది. రెండవ స్థానం అది. బాప్తిస్మం దేని కొరకనంటే నీ మనస్సు నవీనపరచబడ్డానికి. హల్లెలూయా. బాప్తిస్మం దేని కొరకు చెప్పనా? నీ మనస్సు దేవుని ఆత్మచేత నింపబడ్డానికి. బాప్తిస్మం దేని కొరకు చెప్పనా? ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు కాదు. ఈరోజు బాప్తిస్మం తీసుకుంటే పలాని వస్తే వస్తుంది, పోతే పోతుంది. అబ్బా, ఉద్యోగం లేకపోతే బ్రతకలేమా బాబు? అయ్యో, బాప్తిస్మం తీసుకుంటే ఉద్యోగాలు రావేమో, ఓబీసీ సర్టిఫికేట్ కావాలేమో. నా యేసుక్రీస్తుల ప్రభుల వారు అన్నారు ఏంటో తెలుసా? నువ్వు క్రైస్తవుడు అయితే ఎలాగ ఉండాలో తెలుసా? నీ గూర్చి బాహాటంగా నీవు సాక్ష్యం చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి క్రైస్తవుడు. హల్లెలూయా. చాలామంది దొంగ క్రైస్తవులు ఉన్నారు. చంపేస్తామంటే చావడానికైనా సిద్ధంగా ఉండాలి క్రైస్తవుడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా. ఎస్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అని సాక్ష్యం ఇవ్వాలి. బాహాటముగా సాక్ష్యాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు నమ్ముకున్నామని అంటే 10 మంది అని సైడ్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళి యేసు ప్రభు నమ్ముకుని చెప్పడం కాదు. ప్రాణము పోతున్నా సరే యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత రక్షకుడు, నేను అనుభవిస్తున్న రక్షణ అని చెప్పగలిగిన సామర్థ్యం ప్రభు మనకిచ్చును గాక. ఇది శరీర సంబంధమైన మాలిన్యాన్ని బట్టి మన బాప్తిస్మం కాదంట, మన మనస్సు మారాల. ఏం మారాలా? మనస్సు నవీనపరచబడాలి. అది ఆయనకు కావాల్సింది ఏంటంటే మన మనస్సు, శరీరం కాదు. మన మనస్సు, మన ఆత్మ నిర్మలమైనదిగా మారాలి. అది ఆయన కోరుకుంటున్నాడు. శరీరం కాదు. కనుక ఈ బాప్తిస్మము ద్వారా మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలని అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేన్ని ధ్యానించాలా? మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏమిటంటే శరీరానికి అదే బాప్తిస్మం ఉంది కానీ మనస్సుకు లేదు. మనస్సుకు బాప్తిస్మం కావాలి, మనస్సు మార్పు చెందాలి, మనస్సు దేవుని చేత ముడివేయబడాలి, మనస్సు దేవునితో మిళితమైపోయి ఎంత మటుకు దేవుని ఆత్మలో నింపబడి ప్రహర్షించినటువంటి తపన రావాలని అంటే దేవుని వాక్యం వినాలి. ఏం వినాలి? దేవుని వాక్యము లేని మారు మనస్సు కానీ బాప్తిస్మం కానీ దేనికి పనికిరాదబ్బా. అంతే, అర్థమైందా? దేవుని వాక్యము చేత నింపబడిన మనస్సు మనిషి దేనికి పనికిరాడు. అందుకే గంగాల దగ్గరికి వచ్చి నీళ్ళతో నీ కాలు చేతులు మొహం కడుక్కోరబ్బా. ఎందుకనంటే దేవుని వాక్యం చేత నువ్వు కడగబడాలి, దేవుని వాక్యం చేత నువ్వు నింపబడాలి, దేవుని వాక్యం చేత నువ్వు రగిలించబడాలి. అప్పుడే నీ మీద ఎవరైనా సరే వ్యతిరేకతలు చేసినా, నీ మీద అపవాదే నీ మీద దాడి చేసినా వాడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడగలిగిన శక్తి నా ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుల ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అమ్మా, ఎన్ని రోజులు ఉన్నారు? వాక్యం గురించి చెప్తున్నాను వినండి. వాక్యం యొక్క శక్తి ఏమిటో మీకు చెప్తున్నాను వినండి. యేసుక్రీస్తుల ప్రభుల వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాసములో దేవుని ఆత్మచేత నింపబడుతూ దేవుని యొక్క వాక్కు ఏదైతే తనకు బయలుపరచబడిందో, తాను 12 సంవత్సరాల వయసు నుంచే మత పెద్దలతో మాట్లాడిన సందర్భాల్లో ప్రాముఖ్యంగా యెషయా గ్రంథాన్ని ఆయనట ప్రచురం చేశాడంట. ఇదిగో యెషయా గ్రంథంలో మాట్లాడినటువంటి ఆ దేవుని కుమారుడు నేనే అని ఆయన నజరేతు ప్రాంతములో తాను సువార్త చేయడం ప్రారంభించాడు. ఆ వయసు నుంచి ఆయన సువార్త చేస్తున్న విషయాలలో తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చాడు. చెప్తున్నటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా 40 రోజులు ఉపవాసం చేస్తున్నటువంటి ఆ క్రమంలో ధ్యానించుకున్నాడంట. ఆయన ధ్యానించుకున్నాడు కనుకనే 40 రోజుల ఉపవాసం అయిన వెంటనే అపవాది శోధించడం ప్రారంభించాడు. అవునా లేదా? లూకా శుభవార్త 4వ అధ్యాయం మొదటి నుంచి ఒకసారి చదివేయండి, ముగించుకుందాం. ఆఖరిగా లూకా శుభవార్త 4వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు త్వరగా చదివితే మనం ముగించుకుంటాం. ఈ యొక్క 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. లూకా శుభవార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం రండి. అమ్మా, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడెను.
ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పాను. చాలు. మొదటిగా యేసుక్రీస్తుల ప్రభుల వారు 40 దినాల ఉపవాసం ఉన్న తర్వాత చాలా ఆకలేసింది. ఉపవాసం అంటే ఆకలిదా చెప్పండి అమ్మా. ఈ 2025 సంవత్సరం అక్టోబర్ 3, 4, 5 తారీఖులో ఉపవాస కార్యక్రమాల్లో మీ అందరూ ఉపవాసం ఉందురుగాక. ఏ వ్యక్తి అయితే ఉపవాసం ఉంటాడో ఉపవాసములో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్కును పూర్తిగా అభ్యసించుదునుగాక. ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యం చేత నింపబడతాడో ఆ వ్యక్తి దుష్టుని జయిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎవరిని జయిస్తాడు? నీకు బలహీన పెడుతున్నాడేమో మద్యపానం ద్వారా, బలహీనపరుస్తున్నాడేమో నీ శరీరంలో ఒక ముళ్ళు పెట్టి, బలహీనపరుస్తున్నాడేమో నీ కుటుంబంలో ఒక ముళ్ళు పెట్టి, బలహీనపరుస్తున్నాడేమో నీ గ్రామంలో ఉన్నటువంటి మనుషుల ద్వారా, వ్యతిరేకమైనటువంటి ఆలోచనల ద్వారా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నో బాధలు పెడుతున్నాడేమో. అయితే ఆ బాధల్లో నా బ్రతుకు నిన్ను, ఆ బాధల్లో నా ప్రభు నిన్ను లేపడానికి దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. ఉపవాసం ఉన్నాడంట ప్రభు అంట. ఉపవాసం నుండి దేవుని ఆత్మచేత నింపబడ్డాడంట. దేవుని ఆత్మచేత నింపబడ్డమే కాదు, దేవుని వాక్యం చేత కూడా నింపబడ్డాడంట. అపవాది వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకున్నాడంట. మార్చుకోమంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా సమాధానం ఇస్తున్నారు తెలుసా? దేవుని వాక్యముతో సమాధానం ఇస్తున్నాడంట. హల్లెలూయా. మరి అబ్బాయి, నేను చేయడము, నా దేవుడు చేయించడము అది ఎంత మాత్రమే కాదు, నిమిషాల్లో అయిపోద్ది. కానీ మనుషుడు రొట్టె వలన కాదురా బ్రతికేది, దేవుని నోట నుంచి బ్రతుకుతాడు అని చెప్పి సాతానికి జవాబు ఇచ్చాడంట. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటే నీ జీవితంలో కూడా ఉపవాసం ఉండి దేవుని చేత నువ్వు కనెక్ట్ చేయబడితే దేవుని వాక్యము చేత నా ప్రభువు నిన్ను నింపుతాడు. ఆమెన్. ఉపవాసం ఉండకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని ఆత్మ చేత నింపబడకుండా, దేవుని వాక్యము చేత నింపబడకుండా నువ్వు ఉంటే ఆ ఉపవాసం వేస్ట్, చేయడమే వ్యర్థం. ఉపవాసం అయిన వెంటనే అయిపోయాడు, సాతాను వచ్చి శోధిస్తున్నాడు. జాగ్రత్త. ఈ ఉపవాస కూడికల ద్వారా నువ్వు దేవుని వాక్యాన్ని బహుగా విందువుగాక. చెప్పండి గట్టిగా. ఈ రోజు నుంచే దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా ఆ 3 రోజులు ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండి ఖచ్చితంగా నీ వాక్యము చేత నేను ఎన్కౌంటర్ చేయబడాలి, ఆ వాక్యము చేత నేను పొడవబడాలి, ఆ వాక్యము ద్వారా నేను కత్తిరించబడుతూ రావాలి, ఆ వాక్యం ద్వారా నేను నా జీవితాన్ని పరిశుద్ధపరచుకోవడం నన్ను సిద్ధపరచు నాయన. నా జీవితంలో నా వయస్సు ఎక్కువైనా, నా జీవితంలో నా సమస్యలు ఎక్కువైనా, నేను బ్రతకలేని పరిస్థితులు నాకు ఆవరించినా సరే ఈ 3 రోజులు ఈ వాక్యం ద్వారా నేను సరిచేయబడాలన్నటువంటి ఒక తీర్మానం తీసుకోండి. రెండవది లూకా శుభవార్త 4వ అధ్యాయం 6వ వచనం కొన్ని వచనాలు చూద్దారండి. సాతాను అంటున్నాడు, ఈ రాజ్యము మహిమ నీకు ఇస్తాను, అది నాకు అప్పగింపబడినప్పుడు అది ఎవరిది నేను ఏ గోరుదునో వానికి ఇస్తాను, కాబట్టి నీవు నాకు మ్రొక్కి ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పాను. రెండవది అంటున్నాడు, ఇదిగో ఈ రాజ్యం అంతా నాదే, నేను నీకు ఇస్తాను, నా కాలు ముక్కు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి. అపవాది సాతాను అంటున్నాడు. మొదటిది అన్నాడు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమంటే అంటున్నాడు, బాబు నా దేవుడు చెప్పాడు నాకు ఏమిటంటే మనిషి రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల బ్రతుకుతాడు అన్నాడు. సరే, ఓకే, ఆన్సర్ అయిపోయింది. రెండోది అంటున్నాడు సాతాను, ఇదిగో నా కాలు పట్టుకో, ఈ రాజ్యం అంతా నాది, నీకు ఇస్తాను అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ వచనంలో, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. హల్లెలూయా. ఏమంటాడు ఆయన? అరే అబ్బాయి, ఈ రాజ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నా దేవునే సేవిస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి. అపవాది వేస్తున్న ప్రతి ప్రశ్నకు యేసుక్రీస్తుల ప్రభుల వారు ఎట్లా వాక్యము ద్వారా సమాధానం ఇస్తున్నాడు చూడండి. మనకు కూడా కొన్ని సందర్భాల్లో మన చుట్టూన్నవారు లేదా మన ప్రక్కన వారు, మన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ప్రశ్నించేటప్పుడు మనకి సమాధానం చెప్పడం తర్జన భర్జన పడతాం. కానీ దేవుని వాక్యము చేత ఏ వ్యక్తి అయితే నింపబడతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా సూటైన జవాబే ఇస్తాడు. హల్లెలూయా. మరో ప్రశ్నడానికి వీల్లేదు, మరో ఆప్షన్ లేదు. ఇంకా మూడవది ఏమంటాడో తెలుసా? చదువుదానండి. 12వ వచనంలో చదవండి. ఇంకేమంటాడు? అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు శోధింపవలదని చెప్పబడి ఉన్నదని వానికి
ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక చూసినట్లయితే మూడో ప్రశ్న ఏంటో తెలుసా? మూడో ప్రశ్న ఏమంటాడో తెలుసా? 10వ వచనం చదువు. నీ పాదములు ఎప్పుడు రాత్రి తగలకుండానట్లు వారు నిన్ను చేతులతో ఎత్తు పట్టుకుంటారు కదా అని రాయబడి ఉందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, అవును, నీ దేవుడిన ప్రభువును శోధింపవలదు. ఏమంటాడు తెలుసా? నీ ఇక్కడి నుంచి దూకేస్తే నీ ప్రభు నేను కాపాడుతాడు. కీర్తన గ్రంథంలో నీ దూతలను ఇచ్చి కాపాడుతున్నాడు కదా, ఇక్కడ కూడా కాపాడుతాడంటే అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అంటాడు. ఏమంటున్నాడు? నువ్వు నీ దేవుణ్ణి శోధించకూడదు అబ్బాయి. శోధించడము నీ వల్ల కాదు. ఆయన నువ్వు పెట్టే శోధనకు లొంగిపోయేవాడు కాదు. బలవంతుడు ఆయన, నిత్యుడగు తండ్రి ఆయన, సమాధానకర్త ఆయన గొప్పవాడు. ఆయనకు మించిన శక్తి ఈ లోకంలో ఏదీ లేదు. ఆయనే బలం కలిగినవాడు, శక్తి కలిగినవాడు. ఆయన శోధించండి వల్ల కాదు అంటున్నాడు. చూసారా? అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యముతో నింపబడతామో అప్పుడు ఖచ్చితంగా మనము అపవాదిని ఎదిరించగలుగుతాం. హల్లెలూయా. దేవుని వాక్యము చేత మన హృదయాలు నింపబడకపోతే మనము అపవాదిని ఎదిరించలేము. వాడు ఎవరిలోనైనా జ్వరబడి, ఎవరిలోనైనా దూరి, ఎవరినైనా వాడుకోవడానికి వాడు వెనకంజు చేయడు. నీ పిల్లలను వాడుకుంటాడేమో, నీ భార్యను వాడుకుంటాడేమో, నీ భర్తను వాడుకుంటాడేమో, అవసరమైతే మీ ఊర్లో ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు ప్రేమిస్తున్న వారే కావచ్చు, నువ్వు ద్వేషిస్తున్న వారే కావచ్చు, ఎవరినైనా వాడుకుంటాడు వాడు. ఎవరిని వాడుకున్నా కానీ దేవుని వాక్యం చేత నువ్వు నింపబడి ఉంటే వాడిని ఎదిరించగలుగుతావు. ఆమెన్. 5 విషయాలు చెప్పాను. గంగాళంలో ఉన్న నీళ్లు మనకేం నేర్పుతున్నాయనంటే దేవుని వాక్యాన్ని నేర్పుతున్నాయి. ఆ వాక్యము ద్వారా మనం కడగబడాలి. ఆ వాక్యం ద్వారా మనం శుద్ధీకరించబడాలి. ఆ వాక్యం ద్వారా కడగబడితే మనం పరిశుద్ధులం అవుతాం, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలుగుతాం. కనుక ఈ గంగాళం మనల్ని ఇన్ని విధాలుగా ప్రోత్సాహపరుస్తూ, ఇన్ని విధాలుగా మనల్ని నడిపిస్తుంది. కనుక గంగాళం యేసుక్రీస్తునకు సాదృశ్యం ఉంది. కనుక ఆ యేసుక్రీస్తును కలిగి మనం బ్రతకడానికి ముందుకు సాగుదాం. అందరం తలలు ఉంచుకుందాం, కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. అయ్యా, ఈరోజు ప్రత్యక్ష గుడారంలో ప్రభువా, పరిశుద్ధ స్థలమునకు బలిపీఠానికి మధ్యలో ప్రభువా గంగాళాన్ని